చెంగల్పట్టు జంక్షన్ కాచిగూడ ఎక్స్ప్రెస్ 3 నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. వర్క్ ట్రైన్ ఇంకోటి ఉండదు, వెళ్ళాడు మాత్రం సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్, వచ్చే మాత్రం ప్యాసింజర్ లాగా వస్తాయి ట్రైన్లో అయితే. నెంబర్ వచ్చి 17651 ట్రైన్ నెంబర్ అయితే. ఇప్పుడైతే నేనైతే రేణుగుంట రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే కాచిగూడకి అయితే ట్రావెల్ చేస్తున్నాను. అది కూడా ఏ ట్రైన్ అనుకుంటున్నారు, చెంగల్పట్టు విత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే. వచ్చేసి మనకు బైక్ పార్సల్ చేస్తారు కదా, అది ఇక్కడ అయితే రేణుగుంట అయితే ఇది. అది పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. మనకైతే టైం లేదు కాబట్టి నేనైతే నడుచుకుని వెళ్ళిపోవచ్చాను. మెయిన్ అయితే చూపించలేదు మీకు. రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దది. ఇక్కడైతే అన్ని ట్రైన్లు అయితే వస్తుంది. తిరుపతి ట్రైన్ కూడా ఇక్కడికైతే వస్తుంది. అదిగోండి రేణుగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ ఇది. ఈ ప్లాట్ఫామ్ మీద ఒకటి ట్రైన్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది వచ్చి వచ్చే మొత్తం వర్స్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. దీనికైతే చూడండి, ఏది ఇంజిన్ అయితే చెడిపోయింది, ఇంకో ఇంజిన్ అయితే పెట్టుకొని లాగుతున్నారు. ఇది వెళ్ళేటప్పుడు మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్, వచ్చేటప్పుడు మాత్రం అంత ఏం లేదు. దీంతో అయితే మార్నింగ్ 6 గంటలకు రావాల్సింది, ఇప్పుడు నైట్ 9 గంటలకైతే వచ్చింది ట్రైన్ అయితే. చాలా వర్స్ట్ ట్రైన్ ఇది. కుక్క అయితే అప్పటి నుంచి మా వెనకాల వస్తుంది, ఎందుకంటే బిర్యానీ పార్సల్ కట్టుకున్నాము, అందుకని నా వెనకాల వస్తుంది కుక్క అయితే. దీనికైతే ఒక ముక్క ఇచ్చేది లేదు. అయితే మనకైతే లోకల్ అందరూ చేంజ్ అవుతారు ఇక్కడ. ఇక్కడ ఈ ట్రైన్ కాదు, గూడ్స్ కూడా ప్రతి ఒక్క గూడ్స్కి కానీ ఎక్స్ప్రెస్ కానీ ఇక్కడైతే మొత్తం అయితే చేంజ్ అవుతారు ఇక్కడ. అండ్ మన పూజ లోకమోటి ఇదే వేపూర్లో నుంచి అయితే వస్తుంది. ఇదే మన చెంగల్పట్టు ట్రైన్. ఈ ట్రైన్ అయితే 2 సార్లు రిజిస్టర్ అవుతుంది. ఒకటి వచ్చి కాకినాడకి వెళ్తుంది, మళ్ళీ ఇంకోటి వచ్చి కాచిగూడకి అయితే వస్తుంది ట్రైన్. అంటే వర్క్ ట్రైన్ ఇంకోటి ఉండదు, వెళ్ళాడు మాత్రం సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్, వచ్చే మాత్రం ప్యాసింజర్ లాగా వస్తాయి ట్రైన్లో అయితే. అదంతా జనరల్లో వెళ్ళలేక రన్నింగ్లో కూడా. జనరల్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంది. కోచ్ అయితే ముందర అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే పరిగెత్తాల్సిందే. మాకు వచ్చి ఎస్ ట్రైన్ అయితే వచ్చింది. రేణుగుంట రైల్వే స్టేషన్ కూడా ఫుల్గా అయితే ఉంటుంది క్రౌడ్. అక్కడ తిరుపతిలో దొరికిన ట్రైన్లు అంతా ఇక్కడైతే దొరుకుతుంది మనకు. పెట్టి ఖాళీగా ఉంది చూడండి, అంతే ఇక్కడ నుంచి ఫుల్ అవుతుంది. ట్రైన్లో లాస్ట్ మూమెంట్ వరకు మాకైతే ప్లాట్ఫామ్ 2 ఇచ్చినాడు, కానీ ఇప్పుడైతే మనకు ప్లాట్ఫామ్ 1 సడన్గా అయితే ఇచ్చినారు. అందుకే అందరూ అయితే పరిగెత్తున్నారు. ప్లాట్ఫామ్ 2లో అయితే మన కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. అయితే చైన్ అయితే లాగేసారు, అందుకే ఫైన్లు అయితే వేస్తున్నారు ఇక్కడైతే. ఈయనైతే చైన్ లాగేసాడు. ఇప్పుడైతే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది రేణుగుంట నుంచి. ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే కాచిగూడకి వెళ్తుంది చెంగల్పట్టు నుంచి. 2 ట్రైన్లు ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఒకటి క్లియరెన్స్ ఎక్స్ప్రెస్, అది వచ్చేసి చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడకి అయితే వెళ్తుంది. ఓల్డ్ డీజిల్లోకి అయితే ఉంది. ఇదంతా ఇప్పుడు లాగడానికి పనికి వస్తుంది మనకు. అండ్ మన ట్రైన్ అయితే రేణుగుంట జంక్షన్ నుంచి బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన కోడూరు. అంటే ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి. మెయిన్గా ఈ ట్రైన్లో బాత్రూమ్ అయితే అసలు బాగాలేదు. ఈ ట్రైన్ కొంచెం వరస్ట్గా అయితే ఉంది. ప్రయాణించే దూరం వచ్చేసి మనకి 825 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది ట్రైన్ అయితే చెంగల్పట్టు నుంచి కాచిగూడకి. ఈ ట్రైన్ మనకు వచ్చేసి చెంగల్పట్టులో అయితే మనకైతే ప్రతి డైలీ అయితే ఉంటుంది సికింద్రాబాద్ ఇది కాచిగూడకి. ట్రైన్ అయితే జోన్ మీద వచ్చేసింది. జోన్ కరెక్ట్గా ఆ టైం మీద వచ్చేసింది ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్లో మొత్తం అయితే ఖాళీగా ఉంటుంది. నుండి టౌన్ లోకోమోటివ్ అయితే ఉన్నది. ఏం ట్రైన్ వెళ్ళేది అది. ట్రైన్ ఏమైతే కనిపించలేదు, టౌన్ లోకోమోటివ్ అయితే ఉంది. ట్రైన్కి అయితే ఇక్కడైతే క్రాసింగ్ అయితే పడింది.
అంటే మనం కర్నూలు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి సింగిల్ లైన్ అనుకుంటాను, అందుకే క్రాసింగ్ అయితే పడింది మీకు. నెక్స్ట్ డే ఇది. ఇప్పుడైతే మనైతే కాచిగూడ దగ్గర అయితే ఉన్నాము. 10 కిలోమీటర్ దూరం ఉంది ఇంకా కాచిగూడకి. ఈ ట్రైన్ అయితే నైట్ అయితే ఫుల్ ఆన్ టైం అయితే కొట్టుకొచ్చేసింది, ఏ మాత్రం లేట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చి ఉదయనగర్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కాచిగూడ అనుకుంటాను. అండ్ ఇది మా ట్రైన్ వ్యూ అయితే మొత్తం అయిపోక ఆ పక్క ఫుల్ వ్యూ ఇదైతే. అండ్ ఈ ట్రైన్ అయితే ఆన్ టైం కన్నా ఒక 2 నిమిషాల ముందు అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ సూపర్గా అయితే లాగ్ అయ్యాడు. ఈ తొందరలో ఈ ట్రైన్ కూడా మేము ఎల్హెచ్బికి వచ్చేసి చేయాలనుకుంటాము. అయితే మనకైతే ట్రైన్ అయితే క్లీన్ చేస్తున్నారు మిషన్తో అయితే. అండ్ ఇదే సికింద్రాబాద్ స్టేషను. ఇక్కడైతే మనకైతే ముందరైతే ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉన్నది. వెయిటింగ్ హాల్ అంతగా ఏం బాగాలేదు ఇక్కడైతే. మేము అందుకే ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. లేదంటే అయితే సికింద్రాబాద్కి వెళ్ళిపోవాలని ప్లాన్ వేసాను. అక్కడ నుంచి మెట్రో ఎక్కడానికి బయటికి వెళ్ళిపోవాలనేసి. మనకి లాంజెస్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మీకు వెయిటింగ్ హాల్ తీసుకొచ్చి ఓన్లీ 3 hours. అండ్ క్లీనింగ్ చూసినామంటే నీట్గా అయితే క్లీన్ చేస్తాను. కాచిగూడ రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ ఉంటుంది. మసాలా దోశ వాసన అయితే భయంకరంగా అయితే ఉంది.